కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత శ్లోకాలు భావాలు 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు అంటున్నాడు, పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతమా అధిదైవమా అనేవి ఏవి? అధియజ్ఞ కథం కోత దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మధుసూదన, ఈ శరీరంలో అధియజ్ఞుడెవరు, ఎలా ఉంటాడు? మనోనిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు అంటున్నాడు, సర్వోత్తమం శాశ్వతము అయిన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మతత్వాన్ని ఆధ్యాత్మమని చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞరూపం అయిన కార్యమే కర్మ. అధిభూతం కరో భావః పురుషచ్ఛాధిదైవతం అధియజ్ఞోహమేవాత దేహే దేహభృతాం వరా. అర్జున, శరీరం లాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతం అంటారు. పురుషుడే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అధియజ్ఞాన్ని నేనే. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్మత్యః సంశయః. మరణ సమయంలో నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవ వైతి కౌంతేయ సదా తద్భావితః. కౌంతేయ, అంత్యకాలంలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైష్యస్య సంశయం. అందువల్ల నిరంతరము నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సును బుద్ధిని నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. పార్థ, మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగము అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరము ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యేహ సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషము పైతి దివ్యం. సర్వము తెలిసినవాడు, సనాతనుడు, సకల లోకాలను శాసించేవాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు, సూర్యుడి లాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకు ఆధారమైనవాడు, ఆలోచించటానికి శక్యం కాని రూపం కలిగినవాడు, అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా ఉంచుకొని భక్తిభావంతో యోగ బలంతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్య పురుషుణ్ణి పొందుతాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యజ్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్తే. వేదార్థం తెలిసిన వాళ్ళు శాశ్వతం అని చెప్పేది, కామక్రోధాలను జయించిన యోగులు చేరేది, బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు చేరకోరేది అయిన పరమపదాన్ని గురించి నీకు క్లుప్తంగా చెబుతాను, విను. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృదు నిరుధ్య చ
మూర్ధ్వాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమం గతిం. ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణం శిరస్సులో ఉంచి ఆత్మయోగము అభ్యసిస్తూ బ్రహ్మను ప్రతిపాదించే ఓంకారం అనే ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవాడు మోక్షం పొందుతాడు. అనన్యచేతాహు సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, ఏకాగ్రచిత్తంతో ఎల్లప్పుడూ నన్నే స్మరించే ధ్యానయోగికి నేను అతి సులభంగా లభిస్తాను. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానాః సంసిద్ధిం పరమాం గతాః. మోక్షపదాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి దుఃఖపూరితము అశాశ్వతము అయిన పునర్జన్మ పొందరు. ఆ బ్రహ్మ భువనాలోక్తాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కౌంతేయ, బ్రహ్మలోకం వరకు ఉండే సకల లోకాలు పునర్జన్మ కలగజేసేవే. నన్ను పొందిన వాళ్లకు మాత్రం మరో జన్మ లేదు. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే హోరాత్ర విదో జనాః. బ్రహ్మదేవుడికి 1000 యుగాలు పగలని ఇంకో 1000 యుగాలు కాలం రాత్రి అని తెలుసుకున్న వాళ్ళే రాత్రింబవళ్ళ తత్వాన్ని గ్రహిస్తారు. అవ్యక్తాద్వక్త్రయ సర్వాహు ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే పలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుడి పగటి సమయంలో చరాచర వస్తువులన్నీ అవ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రి కావటంతోనే అవ్యక్తం అనబడే ఆ ప్రకృతిలోనే కలిసిపోతాయి. భూతగ్రామః సవ ఏవాయాం భూత్వా భూత్వా పలీయతే భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ జీవకోటి పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి రావటంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది. పరస్తస్మాత్తు భావన్యో వ్యక్తో వ్యక్తాత్తు సనాతనః యః స సర్వేషు భూతేషు నచ్యస్సు న వినశ్యతి. ఈ అవ్యక్త ప్రకృతికి అతీతమై అగోచరం శాశ్వతము అయిన పరబ్రహ్మతత్వం సమస్త భూతాలు నశించినా నశించదు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అగోచరుడని శాశ్వతుడని చెప్పే ఆ పరమాత్మనే పరమగతిగా భావిస్తారు. నాకు నిలయమైన పరమపదాన్ని పొందిన వాళ్లకు మళ్ళీ జన్మ లేదు. పురుష స పర పార్థ భక్ష్యా లభ్యస్త్వ నన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్జున, సమస్త భూతాలను తనలో ఇముడ్చుకొని సకల లోకాలలో వ్యాపించి ఉన్న పరమాత్మను అచంచలమైన భక్తి వలనే పొందవచ్చు. ఎత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభః. భరతవీర, యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను. అగ్నిర్జ్యోతిరహః శుక్లః ఛన్మాసా ఉత్తరాయణం తత ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని, జ్యోతి పగలు, శుక్లపక్షం 6 మాసాల ఉత్తరాయణం, వీటిలో మరణించే బ్రహ్మోపాసకులకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ధూమో రాత్రిస్తదా కృష్ణః ఛన్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. పొగ రాత్రి, కృష్ణపక్షం 6 మాసాల దక్షిణాయనంలో గతించిన యోగి చంద్రజ్యోతిని పొంది మళ్ళీ మానవలోకంలోకి వస్తాడు. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః. శుక్ల, కృష్ణ అనే రెండింటినీ జగత్తులో శాశ్వత మార్గాలుగా భావిస్తున్నారు. శుక్ల మార్గంలో ప్రయాణించిన వాడికి జన్మరాహిత్యము,
కృష్ణ మార్గంలో పోయిన వాడికి పునర్జన్మను కలుగుతాయి. నైతే శృతి పార్థ జానన్ యోగి మహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ 2 మార్గాలు తెలిసిన యోగి ఎవడూ మోహంలో పడడు. అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో ఉండు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. దీనినంతా గ్రహించిన యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలకు చెప్పబడ్డ పుణ్యఫలాలను అధిగమించి పరమపదం పొందుతాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగం అనే 8వ అధ్యాయం సమాప్తం. కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత అనేది ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది నేటికి ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. ఈ భగవద్గీత ఇప్పటిది కాదు. ఈ పద్యాలు, తాత్పర్యాలు సేకరణ మాత్రమే.